ఏరా చిన్న ఇక నిద్రపోలేదా? నిద్ర రాలేదు నానమ్మ, ఒక కథ చెప్పు నానమ్మ ప్లీజ్. ఒక ఊరి పల్లెటూరులో భార్య భర్తలు ఉన్నారు. అప్పుడు ఒకరోజు భార్య, ఏమండి ఇంట్లో సరుకులు ఏం లేవు, వంట చేయాలి, నువ్వు ఊరు బయటికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొని రాపో, నీకు అన్నం చేసి పెడతాను, త్వరగా ఇంటికి రా, చాలా పనులు ఉన్నాయి, సామాన్లు కడగాలి, బట్టలు ఉతకాలి, త్వరగా రా అన్నది. సరేలేవే, త్వరగా వస్తాను. అతను కట్టెలు తేవడానికి బయలుదేరాడు. తర్వాత ఏమైంది చెప్పు నానమ్మ. తర్వాత భర్త ఊరి చివరికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొని వస్తున్నాడు. మోపు ఎత్తుకొని వస్తుంటే ఆ భర్త ఒక ముసలావిడ చూసి, నాయన నాకు వంట చేసుకోవడానికి కట్టెలు లేవు, నాకు ఏ నాయన అన్నది. అప్పుడు ఆయన 10 రూపాయలు అవుతుంది ముసలావిడ అన్నాడు. నాయన నా దగ్గర 10 రూపాయలు లేదు, ఒక చికెన్ ముక్క ఉంది ఇస్తాను నాయన, నాకు పుల్లలు వేయన్నది. అప్పుడు తను ఆలోచించి సరేలే అని వేశాడు. ఆ ముసలావిడ చికెన్ ముక్క ఇచ్చింది. చికెన్ ముక్క తీసుకొని వెళ్తుంటే ఒక దయ్యం అతని వెంట పడింది. అప్పుడు వెనకల ఏదో సప్పుడు అవుతుందని అతను వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసి వెనకల దయ్యం. ఒకసారిగా భయపడ్డాడు. భయపడి, ఎందుకు నా వెంట పడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ దయ్యం, నాకు ఆ చికెన్ ముక్క పెట్టు, లేకపోతే నిన్ను తినేస్తా అన్నది. అతను ధైర్యం తెచ్చుకొని నేను పెట్టనన్నాడు. పెట్టనంటే అప్పుడు ఆ దయ్యం బతిమలాడింది. ప్లీజ్ ప్లీజ్ నాకు పెట్టు అని బతిమలాడింది. సరే నేను పెట్టను అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక చికెన్ ముక్క పెట్టు. ఆ తర్వాత ఏమైంది నానమ్మ చెప్పు, త్వరగా చెప్పు నానమ్మ. చెప్తా లేరా, తొందర పెట్ట మాకు, చెప్తాలే. ఆ తర్వాత ఏమైందంటే, దయ్యమా, నీకు చికెన్ ముక్క ఇస్తే నాకేంటి లాభమో చెప్పు, అప్పుడు చికెన్ ముక్క ఇస్తాను. నీకు చాలా డబ్బు ఇస్తాను, నాకు చికెన్ ముక్క ఇస్తే. అయితే తీసుకో, డబ్బు అన్నాడు అతను. అప్పుడు ఆ దయ్యం ఆ చికెన్ ముక్క తీసుకొని అతనికి చాలా ధనం ఇచ్చింది. చికెన్ ముక్క తీసుకొని అతనికి ధనం ఇచ్చి దయ్యం వెళ్ళిపోయింది. చాలా బాగుంది నాన్నమ్మ కథ. ఇక నాకు నిద్ర వస్తుంది, వెళ్ళిపోయి పడుకొని నిద్రపోతా. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూసినందుకు.